హాయ్ అండి, వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే చాలా స్పెషల్ రెసిపీ అండి. బెంగళూరియన్స్ మోస్ట్ ఫేవరెట్ అండ్ డెలిషియస్ బిర్యానీ, మేఘనా బిర్యానీ అండి. సో ఇది నిజంగా చాలా చాలా ఇష్టం బెంగళూరు వాళ్ళకి. సో బెంగళూరు వాళ్ళకే కాదు, సో ఇది ట్రై చేసిన ప్రతి ఒక్కరికి చాలా ఫేవరెట్ బిర్యానీ. సో ఇది కూడా మిగతా వాళ్ళకి కూడా తెలియాలి కదా అని చెప్పేసి ఈ రెసిపీ మీ అందరికీ చూపించబోతున్నాను. సో కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీ నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఒక వీకెండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మరి ఎందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా అయితే ఇక్కడ నేను 750 గ్రామ్స్ అయితే బిర్యానీ రైస్ నానబెట్టుకుంటున్నానండి. ఒక 3-4 సార్లు కడిగేసేసుకొని చక్కగా నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత సీక్రెట్ మసాలా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిర్యానీకి. ఇది 4 దగ్గరలో యూస్ చేయాలి ఈ బిర్యానీ మసాలా అనేది. సో ఈ మసాలా ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇక్కడ నేను క్వాంటిటీ అనేది డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. ఇక్కడ 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, అలాగే ఇలాచి, అలాగే స్టార్ అనాస్, అలాగే నట్మగ్ అంటే జాజికాయ, దాన్ని హాఫ్ వరకు ఈ విధంగా తురుముకోవాలన్నమాట. సో హాఫ్ తురుముకుంటే సరిపోతుంది, ఫుల్ అయితే వేయకండి. సో చూసారు కదా, ఇదంతా చక్కగా దంచుకోండి. మిక్సీలో వేసిన అంత టేస్ట్ ఉండదు, ఈ విధంగా దంచుకుంటేనే చాలా బాగుంటుంది. ఓపిక తెచ్చుకొనైనా మీరు దంచుకోవడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట. సో దీన్ని మనం 4 దగ్గరలో వేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం ఏంటంటే 600 గ్రామ్స్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నానండి. దీనికి మనం బోన్లెస్ చికెనే తీసుకోవాలి, మర్చిపోకుండా మీరు బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోండి ఈ బిర్యానీకి. సో దీన్ని చక్కగా మనం మ్యారినేట్ చేసుకోవాలి కదా, దాని క్వాంటిటీస్ కూడా నేను ఇక్కడ డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా సాల్ట్ మీ టేస్ట్కి తగినంతగా, అలాగే పసుపు, ఇంకా కారం అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే మీరు తర్వాత కలర్ వేయడానికి అవసరం లేదనమాట. సో నార్మల్ చిల్లీ పౌడర్ అయితే మీరు కలర్ వేసుకోవాల్సి వస్తుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే కారం ఉంటుంది, కలర్ ఉంటుంది. అలాగే ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే క్యూమిన్ పౌడర్, అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ నేను 1 హోల్ ఎగ్ కూడా వేసుకుంటున్నానండి. సో చక్కగా ఇప్పుడంతా చికెన్కి అంతా కలిసేలాగా బాగా మిక్సప్ చేసేసుకోవాలి. బాగా మసాజ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో నీట్గా చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్సప్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకుంటున్నాను. వీలైతే గట్టి పెరుగు వేయడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని బాగా ముక్కలకి పట్టించాలి. సో చూసారు కదా, ఈ విధంగా బాగా ముక్కలకి పట్టించేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆ ముక్కలన్నీ ఈ విధంగా ఆయిల్లో చేసేయాలి. సో ముక్కలు మనం ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే అయితే తీయకండి, కొంచెం టైం ఇవ్వండి. సో చూసారు కదా, కొంచెం టైం ఇస్తే ఏంటంటే అవి ఉడుకుతాయి. అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఏదైతే మసాలా ఉంది కదా, ముక్కలకు కూడా బాగా పట్టి ఆ లేయర్స్ అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. సో వెంటనే తీసేస్తే ఏంటంటే అది బాండి అడుగున ఉంటుంది కదా, వాటికి అంటుకుపోయేసి ఆ లేయర్ పోతుంది. సో అందుకనేసి. సో చూసారు కదా, మనకి ముక్క కూడా బాగా ఫ్రై అయిపోయింది. సో చక్కగా దాన్ని మనం స్ట్రైనర్లో తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత వాయి కూడా అదే విధంగా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. మరీ సిమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముక్కను అనేది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, మనకి చక్కగా మంచి కలర్లో అయితే మనకి ఫ్రై అయిపోయాయి కదా. సో వాటిని చక్కగా మనం ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలన్నమాట. సో తర్వాత ఇక్కడ మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే ఆల్రెడీ మనం చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ ఆయిల్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. వేరే ఆయిల్ ఏం అవసరం లేదు, అదే ఆయిల్ తీసుకోండి. సేమ్ ఇక్కడ క్వాంటిటీ కూడా డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 2 రెమ్మల కరివేపాకు తీసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం చైనీస్ స్టైల్లో కట్ చేసుకోండి. అలాగే పెద్ద సైజ్ ఆనియన్స్ కూడా ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి. వన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ని అయితే హైలోనే పెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఆనియన్స్ అయితే పింక్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట, వేయించుకోవాలి. అలాగే ఇక్కడ నేను
జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత అది కొంచెం పచ్చివాసన పోవాలి కదా, ఒక 2 మినిట్స్ అయితే బాగా వేయించండి. అలాగే ఇక్కడ నేను పసుపు అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అది కలర్కి కలర్ ఉంటుంది, అలాగే కొంచెం స్పైస్ కూడా ఉంటుంది కాబట్టి. సో వన్స్ అవి వేసిన తర్వాత బాగా మనం మిక్సప్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను సాల్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను టమాటోస్ అయితే ప్యూరీకి ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికైతే మనం 3 టమాటోస్ని అయితే పెద్ద సైజు తీసుకుంటున్నానండి. సో మనం ఆనియన్స్ ఎంత క్వాంటిటీ వేస్తామో టమాటోస్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. నేనైతే 3 పెద్ద సైజు టమాటోస్ అయితే తీసుకొని ఈ విధంగా ప్యూరీ చేసేసుకొని వేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి. సో అదే మిక్సీ జార్లో కాసని వాటర్ వేసేసుకొని దీంట్లో వేసేసేసేయండి. సో పైకి నూనె తేలుతుంది కదా, అంతవరకు బాగా మనం గరెటతో మిక్స్ చేసుకోవాలి. అలాగే మర్చిపోకుండా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న సీక్రెట్ మసాలా ఉంది కదా, అది కూడా చక్కగా మనం ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో వన్స్ నూనె ఈ విధంగా పైకి తేలుతుంది అన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకొని గ్రేవీలో చక్కగా బాగా మిక్సప్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే బాగా గరిటతో మిక్స్ చేసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. సో అలాగే ఇక్కడ మర్చిపోకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి, తాజా క్రీమ్. అదైతే 45 to 50 ml వరకు వేసుకోవాలండి. వన్స్ వేసేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. వన్స్ మీరు వేసేటప్పుడు బాగా షేక్ చేయండి. సో అప్పుడేంటంటే కొంచెం మిల్క్ లాగా బాగా ఉంటుందన్నమాట, లేదంటే గట్టిగా ఉంటుంది సో వేసేటప్పుడు. సో అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత చక్కగా కొత్తిమీరని బాగా చాప్ చేసేసుకొని ఈ విధంగా వేసేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మనం బిర్యానీకి ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మనం బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా, ఇవి ఇప్పుడు వేయాలన్నమాట. సో చక్కగా వాటర్ తీసేసుకొని ఒక గిన్నెలోకి, అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని ఇక్కడ నేను 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసేసుకుంటున్నాను ముక్కలుగా ఈ విధంగా వేసేసి, అలాగే బిర్యానీ ఆకు, అలాగే లవంగాలు, అలాగే ఇలాచీ కూడా వేసేసుకొని బాగా నీళ్ళు అనేది తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసేసేసుకొని ఒక 90% వరకు రైస్ బాగా కుక్ అవ్వాలన్నమాట. సో అలా అయిపోయిన తర్వాత చక్కగా ఈ విధంగా స్ట్రైనర్ అయితే స్ట్రైనర్ కానీ, ప్లేట్లు అయితే ప్లేట్లో కానీ వాటర్ అంతా వంపేసేసుకొని ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పటికి రైస్ బాగా ఆరిపోతుంది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చేయడానికి మనం కడాయి పెట్టేసుకొని కడాయిలో సేమ్ మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ ఆయిల్నే వేసేసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకుంటున్నాను, అలాగే 4 లవంగాలు వేసుకుంటున్నాను అనమాట, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి, జాపత్రి, పెద్ద సైజు ఆనియన్ అయితే 2 వేసుకుంటున్నానండి ఇక్కడ క్యూబ్స్గా కట్ చేసుకొని, అలాగే స్టార్ అనాస్ కూడా వేయండి, చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనం ఆనియన్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా ఈ విధంగా సన్నగా తరిగి కొంచెం వాటిని పొడి పొడిగా విడివిడిగా ఉండేలా చూసుకోండి. సో అప్పుడు ఆనియన్స్ అనేవి బాగా వేగుతాయి, టేస్టీగా కూడా ఉంటుంది. ఆనియన్స్ అనేవి పింక్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఒక 5-6 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి, సరిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. సో వన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే బాగా వేయించుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ పుదీనా కొత్తిమీర అనేది ఖచ్చితంగా చాప్ చేసుకొని వేసుకోండి. నాకు పుదీనా అనేది దొరకలేదు కదా, అందుకనేసి ఓన్లీ కొరియాండర్ మాత్రమే చాప్ చేసుకొని వేసుకున్నానండి. పుదీనా కొత్తిమీర మాత్రం స్కిప్ చేయకండి, ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ నేను
పసుపు ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. వాటి క్వాంటిటీస్ నేను డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. అలాగే ఇక్కడ నేను 4 పెద్ద సైజ్ టమాటోస్ని అయితే ప్యూరీ చేసుకొని వేసుకుంటున్నాను. మర్చిపోకండి 4 పెద్ద సైజ్ టమాటోస్ని అయితే ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ వేసుకుంటున్నానండి, గట్టి పెరుగు. సో వన్స్ కర్డ్ వేసిన తర్వాత బాగా చూసారు కదా, గుల్లలు లేకుండా బాగా మనం మిక్సప్ చేసేసుకోవాలన్నమాట గ్రేవీలో. సో చూసారు కదా, ఈ విధంగా అనమాట. అలాగే నూనె కొంచెం పైకి తేలిన తర్వాత కసూరి మెతి కూడా బాగా స్మాష్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకొని మిక్సప్ చేసేసుకోవాలి. ఈ లోపల ఏంటంటే కొంచెం ఒక 2-3 గరిటెల వరకు ఒక బౌల్లో ఈ గ్రేవీని అయితే తీసి పెట్టుకోండి, తర్వాత వేయాల్సి వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ నేను ఒక 30 ml వరకు ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నానండి. మిస్ చేయకుండా ఫ్రెష్ క్రీమ్ అయితే వేయడానికి ట్రై చేయండి. మీ దగ్గర పాలు అవైలబుల్ ఉంటే పాలు కూడా వేయండి. అలాగే ఇక్కడ నేను పెద్ద సైజు లెమన్ అయితే హాఫ్ వేసుకోండి, లేదంటే చిన్న సైజు లెమన్ అయితే మాత్రం మొత్తం వేసేసేయండి అనమాట. ఈ విధంగా నిమ్మరసం వేసుకోండి. సో చూసారు కదా, ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుందన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా 90% కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది కూడా చక్కగా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట రైస్ని అయితే. సో మొత్తం రైస్ని చక్కగా మనం ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో మనకనేది బాగా కుక్ అవుతుందన్నమాట, రిమైనింగ్ 10% కూడా. అలాగే ముందుగా మనం తీసి పెట్టుకున్న గ్రేవీ అయితే ఉంది కదా, దాంట్లో కొంచెం మనం రైస్ ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం ఆ గ్రేవీలో వేసేసుకొని ఈ విధంగా రైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనం చక్కగా ఆ గ్రేవీ వాటర్ని వేసేసేయాలి. అలాగే పుదీనా కొత్తిమీర కూడా చక్కగా చాప్ చేసేసుకొని రైస్ అంతా వేసేసేయాలన్నమాట. నాకు పుదీనా దొరకలేదు, అందుకని కొత్తిమీర మాత్రం చాప్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను రైస్ మీద. అలాగే మర్చిపోకుండా గీ కూడా మొత్తం రైస్ మొత్తం ఈ విధంగా ఈవెన్గా వేసేసుకోవాలి. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు అవైలబుల్గా లేదు, అందుకనేసి కలర్ అయితే నేను మనం రైస్ ఉడకపెట్టుకున్నాం కదా, ఆ వాటర్లోనే కలర్ వేసేసుకొని ఈ విధంగా రైస్ మీద వేసేసానండి. అలాగే క్రీమ్ని అయితే కంపల్సరీ 45 to 50 ml వరకు మనం రైస్ మీద ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా అయితే వేయండి. సో ఈ విధంగా మొత్తం రైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా మనం అనేది క్రీమ్ని అయితే వేసేసుకోవాలన్నమాట, ఫ్రెష్ క్రీమ్. అలాగే లాస్ట్లో మనం ప్రిపేర్ చేసుకున్న సీక్రెట్ మసాలా ఉంది కదా, అది కూడా ఇక్కడ రైస్ మీద బాగా చల్లేసేయాలి. ఏ విధంగా అయితే ప్రాసెస్ చెప్పానో సేమ్ అదే విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. సూపర్గా అంటే సూపర్గా వస్తుంది, ట్రస్ట్ మీ అండి. బిర్యానీ అయితే చాలా బాగా వస్తుంది, నమ్మండి. అలాగే ఇక్కడ దమ్ కోసం అయితే నేను టిష్యూ పేపర్స్ పెడుతున్నానండి. నేను ఎప్పుడు బిర్యానీ చేసిన టిష్యూ పేపర్స్ మాత్రమే పెడతాను, ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, తీసేటప్పుడు కూడా అంత టఫ్ ఉండదు, ఈజీగా ఉంటుంది. ఇక్కడ కలర్ ఎందుకు వచ్చిందంటే మనం ఆల్రెడీ కలర్ వేసాం కదా రైస్ మీద, అందువల్ల టిష్యూ పేపర్స్ మీద వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా స్ప్రింకిల్ చేశాక ఆ కలర్ అనేది అలా వచ్చిందనమాట. వీలైతే టిష్యూ పేపర్స్ని ఈ విధంగా సెట్ చేయడానికి అయితే ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మూత అయితే సెట్ చేసేసుకోవాలన్నమాట. సో లో ఫ్లేమ్లో ఒక 10 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. సో చూసారు కదా దమ్ ఏ విధంగా వస్తుందో కనిపిస్తుంది కదా. సో 10 minutes అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 20 minutes వరకు అలా వదిలేసేయండి, రెస్ట్ ఇచ్చేసేయండి. తర్వాత ఓపెన్ చేయండి టిష్యూని తీసేసిన తర్వాత. సో చూసారు కదా ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చూడ్డానికే కాదు, నిజంగా ఎంత టేస్టీ ఉందంటే తినేటప్పుడు అసలు నిజంగా మేఘనా బిర్యానీ మనం చక్కగా ఇంట్లో చేసుకొని తింటే ఎంత మంచిగా ఉంటుందా అనిపించుద్ది, అంత బాగుందండి. సో 1-2 మెంబర్స్కి 3 మెంబర్స్కి అయితే ఆర్డర్ పెట్టచ్చు, కానీ ఒక 5 members 6 membersకి ఆర్డర్ పెట్టాలంటే కొంచెం కష్టం ఉంటుంది కదా. సో అందుకని చక్కగా ఇంట్లో చేసుకుంటే ఇంట్లోనే మేఘనా బిర్యానీ హ్యాపీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా వచ్చిందండి. సో మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం అయితే ఈ మేఘనా బిర్యానీని ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. బెంగళూరియన్స్ మోస్ట్ డెలిషియస్ అండ్ టేస్ట్ఫుల్ మేఘనా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండి. ఈ రెసిపీ అయితే నిజంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తింటారు, అంత బాగుంటుంది ఈ బిర్యానీ అయితే. సో మీరు కూడా తప్పకుండా
ట్రై చేయండి ఈ రెసిపీని. ఇక్కడ మనం ఏంటంటే ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో ఆ చికెన్ గ్రేవీని ఈ విధంగా మనం బిర్యానీ మీద చక్కగా పెట్టేసుకొని చికెన్ విత్ బిర్యానీ అనేది సర్వ్ చేసుకోవచ్చు అనమాట విత్ రైతాతో. సో ఇది స్పైస్ తక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది. సో అది నాకు చాలా హెల్ప్ అవుతుందండి. సో మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.